హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీబీ. ఈరోజు మీకోసం ఒక హారర్ స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటంటే ఎమిలీ రోజ్. ఆల్రెడీ మీకు ఎమిలీ రోజ్ గురించి తెలిసే ఉంటుంది. తను ఎలా చనిపోయింది, ఏంటి అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ లోకంలో దెయ్యాలు ఉన్నాయా అని అంటే లేవు అంటారు. కానీ కంటికి కనిపించిన దేవుడు ఉన్నాడా అని అంటే ఉన్నాడు అనేసి అంటారు. ఎందుకంటే నమ్మకం అలాంటిది. అయితే ఒక అమ్మాయి దేవుణ్ణి ఎంతో ఇష్టంగా ఉండేది, కానీ సడన్గా తనకి దేవుడు అంటే ద్వేషం పెరిగింది. ఈరోజు ఈ వీడియోలో మీరు అనుకునే ఆ ఎమిలీ రోజ్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఏమైంది, ఈ ఎమిలీ రోజ్కి ఎక్సార్సిజం ఎలా చేశారు, అసలు ఎలా చనిపోయింది, ఈ ప్రశ్నలన్నిటికీ మీకు ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేసేద్దామా? అసలు ఎమిలీ రోజ్ పేరు అనలీస్ మైకేల్. తను సెప్టెంబర్ 21, 1952లో జన్మించింది. తను పుట్టడం కూడా ఒక మంచి కుటుంబంలో జన్మించింది. వాళ్ళది క్యాథలిక్స్. వాళ్ళకి దేవుడి మీద ఉన్న భక్తి చాలా ఉంటుంది. అలానే అనలీస్ కూడా చాలా భక్తి ఉండేది. టైం ఉంటే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే పేరెంట్స్తో కానీ అలా చర్చికి కూడా వెళ్ళేది. అలా చాలా గడిపేది. అలాగే క్యాథలిక్స్కి పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు అని గట్టిగా నమ్ముతారు. చేసుకున్న పాపాలు పోవడానికి చాలా నియమ నిబంధనలు పాటిస్తారు. ఇలా వాళ్ళు చేసుకున్న పాపాలు పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా చల్లటి ప్రదేశాలకు వెళ్తారు. అక్కడ బట్టలు విప్పి కింద ఏం పరుచుకోకుండా అలానే పడుకునేవాళ్ళు. ఇలా పడుకోవడం వల్ల అనలైజ్ ఆరోగ్యం ఇలా చాలాసార్లు దెబ్బతినింది. ఇలా చేస్తే పాపం కాకుండా ఎవరికైనా పొగాకు కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే పోతాయి అని చాలా నమ్మేవాళ్ళు. చర్చికి వచ్చిన వాళ్ళకు కూడా ఇలానే చెప్పేవాళ్ళు. అయితే అనలీస్కి 16 సంవత్సరాలు వచ్చాక ఆరోగ్యం దెబ్బతినింది. ఆడుకుంటున్న అనలీస్ మూర్ఛపోయి కింద పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. జూన్ 1970 నుంచి అనలీస్ మానసికంగా మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. అయినా సరే ఆరోగ్యం బాగాలేకపోయినా ట్రీట్మెంట్ తీసుకొని తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ట్రీట్మెంట్ అయ్యాక అనలీస్కి ఎపిలిప్టిస్ సైకోసిస్ ఉంది అని డాక్టర్స్ చెప్పారు. ఈ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మెంటల్గా బిహేవ్ చేస్తుంటారు అని డాక్టర్స్ చెప్పారు. అయితే స్లోగా అనలీస్లో మార్పులు వచ్చాయి. మెంటల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అంతా ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేకపోవడంతో అనలీస్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడికి వెళ్ళాక తన ఆరోగ్యం ఇంకా దెబ్బతినింది. అసలు మనిషిలాగానే బిహేవ్ చేసేది కాదు. అయినా తన పేరెంట్స్ తనను చర్చికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. చర్చికి తీసుకుని వెళ్తే అక్కడికి దెయ్యాలు వస్తున్నాయని భయంగా ఉంది అని అనలైజ్ మాట్లాడేది. ఇంకా తనను తాను తిట్టుకునేది. ఆరోగ్యం బాగాలేక మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల డాక్టర్స్ లేనిపోని ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు. అలా 2 years అనలైజ్ అలానే ఉంది. ఒకరోజు అనలీస్కి ఇంకో ప్రాబ్లం వచ్చింది. విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. దెయ్యాలు చంపడానికి వస్తున్నాయని చెప్పేది అండ్ భయపడేది. తను ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరో చెవి దగ్గరికి వచ్చి నువ్వు నరకంలో కుళ్ళిపోతావు అని అనేవాళ్ళు అని అనలీస్ చెప్పింది. అయితే అలా సౌండ్స్ రాకుండా డాక్టర్స్ కొంత ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇంకా కొద్ది రోజులకి అనలీస్ చర్చికి వెళ్ళడం కూడా మానేసింది. అసలు తనకి చర్చ్ అంటే కూడా చిరాకు వచ్చేసింది. ఇంకా జీసస్ స్టాచ్యూ చూసినా కూడా కోపంతో రగిలిపోయేది. కొత్తగా ప్రవర్తించేది అండ్ తాకడానికి కూడా ఇష్టపడేది కాదు. అయితే ఒకరోజు అనలీస్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి శాండియామో అనే విలేజ్లో చర్చ్కు వెళ్ళింది. అప్పుడైనా తన ఆరోగ్యం మారుతుందనేమో. అక్కడికి వెళ్ళాక చర్చిలోకి అండ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి తనకు మనసు రావడం లేదు అని హోలీ వాటర్ తాగడానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడే తన ఫ్రెండ్కి అనలీస్లో ఎవరో ఉన్నారు అని అర్థమైంది. అనలీస్ బయటకు వచ్చాక నీకేమైంది అని అడిగితే తన ప్రవర్తనతో భయపెట్టింది. కాసేపు ఆగి మామూలు అయ్యాక మళ్ళీ అడిగింది. అనలీస్, నాకు ఎందుకు జీసస్ స్టాచ్యూ చూశాక చర్చిలోకి వెళ్ళిన కళ్ళు కాలిపోతాయి. నా కంట్లో నుంచి మంటలు వచ్చినట్లుగా ఉంటుంది. మోకాల మీద నడిచి వస్తున్న భక్తులని చూసినా నన్ను చంపడానికి వస్తున్నారేమో అని అనిపిస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనలో ఏమైనా దెయ్యాల ఆత్మలు ఉన్నాయేమో అని గ్రహించారు. ఇక డాక్టర్స్ దగ్గరికి పంపించడం కూడా వేస్ట్ అని అన్నారు. అనలిస్ట్ని భూతవైద్యం చేయాలనుకున్నారు.
అయితే భూతవాద్యం చేయాలంటే చర్చిలో బిషప్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంత సీరియస్ అయితేనే కానీ బిషప్ ఎక్సోసిజంకి ఒప్పుకోరు. వాళ్ళ పేరెంట్స్ ఎంత ట్రై చేసినా కానీ బిషప్ నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అనలీస్ గురించి తెలిసిన ఒక ఫాదర్ అనలీస్కి మూర్ఛ వ్యాధి లేదు, అసలు అనలీస్కి మూర్ఛ వ్యాధికి ఎప్పుడూ గురి కాలేదు అని ఆ ఫాదర్ అన్నారు. అప్పుడు ఆ ఫాదర్ అనలీస్కి ఎక్సోసిజం చేయమని బిషప్ని కోరాడు. అప్పుడు కూడా బిషప్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒకరోజు తను బాగున్న సమయంలో మనసులో పెయిన్ని బాధని చెప్పుకొని బిషప్కి లేఖ రాసింది. అప్పటి నుంచి అనలీస్ లోకానికి బాగా పరిచయం అయింది. ఆ లేఖలో నేను అనలీస్ని, నేను అందరితో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ లోకాన్ని చూడాలనుంది. ఈ నొప్పిని భరించలేకపోతున్నా. ప్లీజ్ నా కోసం మీరు ప్రే చేయండి. ఆ లేఖ చూసిన బిషప్ మనసు చెలించిపోయింది. వెంటనే ఎక్సోసిజం చేయడానికి ఒప్పుకున్నారు. అది 1975 సెప్టెంబర్ 24 ఫాదర్ రైన్స్ అనే ప్రీస్ట్ అనలీస్కి ఎక్సోసిజం చేశాడు. ఎక్సోసిజం చేసేటప్పుడు కొన్ని సెషన్స్ని, ఆడియో క్లిప్స్ని రికార్డ్ కూడా చేశాడు. మొత్తం 42 ఆడియో టేప్స్ని రికార్డ్ చేశాడు. వాటిలో కొన్ని క్లిప్స్ని మీకోసం ఇప్పుడు ప్లే చేస్తాను. నా లైఫ్లో ఇలాంటి భయంకరమైన ఆడియోస్ని ఎప్పుడూ వినలేదు. తన నుంచి ఏవో వింతగా గొంతులు వినిపించేవి. అవన్నీ కూడా బిషప్ ఎవరివో అని కనుక్కోవాలనుకున్నాడు. వారంలో బిషప్ 2 సార్లు అనలీస్కి ఎక్సోసిజం చేసేవాడు. తనలో ఆత్మలు ఎవరివో అని బిషప్ ప్రయత్నించగా లూసిఫర్, కేన్, జూడస్, హిట్లర్, న్యూరో, ఫ్లెష్మ్యాన్ అని 6 దెయ్యాల పేర్లు అనలీస్ చెప్పింది. ఇక్కడ ఫాదర్కి మైండ్ పోయిన విషయం అనలైజ్ ఫ్లెష్మ్యాన్ అనే పేరు గురించి డీటెయిల్గా చెప్పడం. ఫ్లెష్మ్యాన్ 15వ శతాబ్దంకి చెందిన ప్రీస్ట్. అతని ప్రవర్తన బాలేక తనని చర్చిలో నుంచి తరిమేశారు. ఎందుకంటే అనలీస్కి ఫ్లెష్మ్యాన్ గురించి తెలిసే ఛాన్సే లేదు. ఎక్సోసిజం చేసేటప్పుడు తన బాడీ తన కంట్రోల్లో ఉండేది కాదు. బాడీ మొత్తం వంకర టింకరగా తిరిగిపోయేది. మే 1976 తన పొజిషన్ ఇంకా బ్యాడ్గా అయింది. తల గోడకి కొట్టుకోవడం, తనను తాను కొరుక్కోవడం, తనను తాను హింసించుకోవడం, ఇలా చాలా పనులు చేసింది. ఇక వేరే దారి లేక తనను కాపాడుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ తనను మంచం కేసి కట్టేసేవాళ్ళు. ఘోరం ఏంటి అంటే అనలీస్ తినేది కాదు. తినమంటే నాట్ బీయింగ్ పర్మిటెడ్ టు ఈట్ అని చెప్పేది. సరిగా తినక తన బరువు 40 కంటే తక్కువ ఉండేది. అంత సన్నగా అయిపోయినా, ఏం తినకపోయినా కూడా తన ఫ్యామిలీ మొత్తం పట్టుకున్న చాలా బలంగా ఉన్నదానిలా విడిపించుకునేది. జూన్ వచ్చేసరికి తన ఫేస్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. హై ఫీవర్ ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్కి కూడా ఒప్పుకోలేదు. జూన్ 30, 1976 తనకు ఇంకోసారి ఎక్సోసిజం చేశారు. అప్పుడు అనలీస్ ఒకే ఒక మాట చెప్పింది, ప్లీజ్ అబ్సల్షన్. దీనికి అర్థం విమోచన. తరువాత అనలీస్ తన రూమ్లో చనిపోయింది. 23 ఏళ్లలో 67 సార్లు ఎక్సోసిజం చేశాక ఆకలితో చనిపోయింది. అయితే తను చనిపోవడానికి కారణం బిషప్ అని పోలీసులు కేసు ఫైల్ చేశారు. భూతవైద్యం చేసేటప్పుడు అనలీస్ సరిగ్గా తినలేదని, పోస్ట్మార్టంలో మాల్ న్యూట్రిషన్ వల్ల అనలీస్ చనిపోయింది అని తేలింది. అయితే ఎక్సోసిజం వాళ్ళ పేరెంట్స్ చెప్తే చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు ఫైల్ చేశారు. కానీ కూతురు చనిపోయి వాళ్ళు బాధలో ఉన్నారు అని కోర్టు వాళ్ళని రిలీజ్ చేసింది. బిషప్ కూడా తన దగ్గర ఉన్న రికార్డింగ్స్ చూపించడం వల్ల నిజంగానే తనకు దెయ్యం పట్టింది అని 6 నెలల తర్వాత కేసుని క్లోజ్ చేశారు. ఒక 23 ఏళ్ల అమ్మాయి దెయ్యాల బాధ తట్టుకోలేక చనిపోయింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అనలీస్ మైకిల్ ఎలా చనిపోయింది, ఎక్సోసిజం ఎలా చేశారు ఏంటి అని. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా మీలో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. సైనింగ్ ఆఫ్ మీ బీటీవీ.